అత్తమ్మా, ఏంటి? మా ఫ్రెండ్ వాళ్ళు బియ్యం వండుకుంటున్నారు, వెళ్ళొస్తానే. పానం వస్తుంది, గిన్నెలు వేసేయండి. ఫ్రిడ్జ్ ఒకటి కూలింగ్ ఒకటి తగ్గింది, ఫ్రిడ్జ్ రిపేర్ అతనికి చెప్పాను, వచ్చి చేస్తా అన్నాడు. కొద్దిగా దగ్గరుండి చూసుకోండి అంతే. నాకు ఒకటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అమృతాంజనం రాసుకోవడానికి కూడా ఓపిక లేదే. కాలు కూడా కింద పెట్టలేనే ఇవాళ, చాలా నీరసంగా ఉంది. నువ్వు పనన్నా చేసుకొని, లేకపోతే వచ్చినాక నన్న చేసుకోవే. నాకు ఒక్క పని చెప్పక అవి నువ్వు. సరే, మీరు ఏం టెన్షన్ పడకండి, రెస్ట్ తీసుకోండి. నేను వచ్చిన తర్వాత మీకు కాలు నొక్కుతాను కానీ. సరేలే, వచ్చినాక బాంబు రాజుగానే. అలా అమ్మా, చెప్తాలి. మెట్లు మంచి నడుస్తుంటే అనుకోకుండా కాలు స్లిప్ అయింది. అయ్యో తల్లి, అవునా? బాగా దాకిందోనే. తక్కువే, నా కూతురు కింద పడిందంట. చూసినాడు వాళ్ళు కదనే. నేను వచ్చేస్తున్నాను, ఆటో బుక్ చేసుకుంటున్నాను. టెన్షన్ పడకు, వచ్చేస్తున్నా. సరేనా? నువ్వేం కంగారు పడబాకు. ఇందాకేమో ఉట్టి దగ్గరుండి చూసుకోండి అత్తమ్మా అని అంటే, అమ్మో నేను కాలు కూడా కింద పెట్టలేని అని అనింది. కూతురికి జస్ట్ కాలు మెలిపడినందుకు, అమ్మో ఏమైపోయింది తల్లి, ఏమైపోయింది, వచ్చేస్తున్నా అని జిడింక పిల్లలాగా పరిగెత్తింది.